హైకోర్టు జడ్జిలే అంటే ఇష్టానుసారంగా రాస్తున్నారు, కోర్టుల మీద రాస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జి సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యనే తప్పు పట్టారు. అవును, కాంగ్రెస్ హ్యాండిల్స్ చాలా చిన్నోళ్ళు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలనే తప్పు పట్టారు. మరి ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే సీఎం గారిని అరెస్ట్ చేయాలి కదా, మరి సీఎం గారి మీద కేసులు పడాలి కదా. ఇప్పుడు లోపలికి వచ్చారు కదా, ఏం సెక్షన్లు పెట్టారు ఇప్పుడు కొంతం దిలీప్ గారి మీద? ఒకటి 66 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు, ఓకే, ఇంకొకటి 196 బిఎన్ఎస్ పెట్టిండ్రు. దానికి కేవలము 3 years మాత్రమే ఉంటది. సో అరెస్ట్ వాస్తవానికి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంత సినీ ఫక్కీగా 100 మంది పోలీసులను ఇక్కడ పెట్టి డీసీఎంలు పెట్టి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఏకంగా మమ్మల్ని లోపలికి పోనీయకుండా ఎందుకు? ఇంకొకటి మీరు తెచ్చిన సమయం ప్రకారం ఒకవేళ నిజంగానే కేసు ఉండుంటే మీరు అరెస్ట్ చేసింది దాదాపు సుమారు 11 నుంచి 12 ప్రాంతాలు. మాకు అప్పుడు సమాచారం వచ్చింది. మరి అప్పుడే మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అప్పుడే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇటు సైడ్ నుంచి కూడా వకీళ్ళు వాదించి కోర్టు ముంగట పెట్టి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఉంటే అయిపోతుండే. కానీ హరాస్ చేయాలని, ఆయన మీద ఒత్తిడి పెట్టాలని, ఆ ఫోన్ కావాలి పాడు రేవంత్ రెడ్డి గారికి ఇదేం పాడు రోగం పుట్టిందో, ఆ ఫోన్లలో ఏముంది అని ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫోన్ల మీద పడ్డాడు. సో ఒకటి ఏంటిదంటే డెఫినెట్ గా ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అన్డెమోక్రటిక్ అరెస్ట్. ఈ మొత్తం ప్రొసీజర్ కూడా ఏంటంటే ఒత్తిడి పెట్టాలి. ఇవాళ మనం వెళ్ళి మేము మా అడ్వకేట్లు పోయి బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపాలి అనే ఒక కుట్ర భాగంగా ఇదంతా విచారణ అని ఇదంతా చేస్తున్నారు. అదే మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా అనే దానికి ఒక పారామీటర్స్ అనేది ఉండవు, మీకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఒక సోషల్ మీడియా ఒక పార్టీకి ఒక 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న దానికి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులను పట్టుకొని ఇలా హెరాస్ చేసుకుంటూ చాలా మంది ఈ 8 నెలల కాలంలో చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓల్గా తెలంగాణ మొత్తం చూసుకుంటూ కూడా ఇలా జరుగుతుంది. అసలు ఎందుకు సోషల్ మీడియా వారియర్స్ అంటే అంత కోపం ఇస్తున్న గవర్నమెంట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాస్తవానికి మీరు గమనిస్తే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిందే ప్రజాపాలన అని చెప్పుకుంటారు. మరి ఇదే నా ప్రజాపాలన? నువ్వు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద దాడి చేయబడితే, అరే ఇప్పుడు మేమంటే సరే మేము రాజకీయ పార్టీలో ఉన్నామండి, జర్నలిస్టులు ఎవరో మహిళలు విద్యుత్ పోతుంది, కరెంట్ కట్ కోతలు అవుతున్నాయి అని అన్నాక అది పెడితే రేవతి గారి మీద అరెస్ట్ చేసి చూసినాం కదా. సరిత గారి మీద మొన్న చూసినాము, ఆమె పోయి వారి బాధ్యత నిర్వర్తిస్తుంటే వారి మీద దాడి, విజయారెడ్డి గారి మీద దాడి. ఇట్లా కొందరు ప్రశ్నించొద్దు, ఎట్లా ఒత్తిడి పెట్టాలి, ఎట్లా ఆపేయాలి, ఒక భయం పట్టుకొని ఉన్నది. ఒక భయం. మేము ప్రశ్నలు స్వీకరించాం, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నలు స్వీకరించారు, అందుకే ఎవరు అడగొద్దారు. రాహుల్ గాంధీ గారు ఏమో మొహమ్మద్కి దుకాను అది ఇదని చెప్తుంటాడు. గిదా అంటే చెప్పేటి ఒకటి, చేసేటి ఇంకొకటి అన్నట్టే ఉన్నది. అండ్ మీరు అన్నట్టే పారామీటర్స్ వాస్తవానికి దిలీప్ కొనతం గారి బెంచ్ మార్క్ కూడా ఆయన ఏనాడు కూడా ఒక ఫేక్ న్యూస్ పెట్టాడు. వాస్తవం. ఏనాడు ఒక మాట తూలి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడాడు. అట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తి, అరే తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం వాస్తవానికి అప్పుడు గూగుల్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి అవన్నింటినీ కూడా వదిలేసుకొని ఉద్యమంలో భాగంగా తర్వాత రాష్ట్ర నిర్మాణంలో భాగంగా తను పనిచేసాడు. ఇవాళ అట్లాంటి వ్యక్తి మీద ఒత్తిడి పెట్టాలి, ఆపేయాలి, ప్రశ్నించొద్దు అని అంటే తిరుగుబాటు అనేది అక్కడికి వెళ్ళి వస్తుంది. దీనికి ఎవరు భయపడేది లేదు. అందరం కేసులు చూసినాం, అందరం జైలు చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఇవి చేస్తే భయపడేది లేదు, ఇంకా డెఫినెట్గా కూడా పెడతారు.